నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చూడండి, 2 మీషో శారీస్ తోటి కొన్ని డ్రెస్సెస్ లాగా అయితే లెహెంగాస్ కమ్ డ్రెస్సెస్ టైప్లో అయితే కుట్టించాను. అవి చూపిస్తాను. కొత్త డ్రెస్సెస్, కాటన్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో కాటన్ మనకి సమ్మర్లో వస్తుంది కాబట్టి దానికి సంబంధించి డ్రెస్సెస్ అన్ని కూడా రివ్యూ ఇస్తాను నేను. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే టిష్యూ శారీస్ తోటి మంచి ఫ్రాక్ కమ్ లెహెంగా లుక్ వచ్చే డ్రెస్సెస్ అనమాట. నేను ఫస్ట్ మా పాపకు కుట్టించాను. కాకపోతే తనకి ఏంటంటే బ్లౌజ్ లెహెంగా కుట్టించి కోట్ వచ్చేలాగా నేను మీకు షేర్ చేస్తాను సైడ్కి. ఆ పిక్ నేను మీకు క్లియర్గా దాని రివ్యూ కూడా ఇచ్చాను ఎలా చేసాము అనేది. ఈ మధ్య రీసెంట్గా అక్క ఏం కుట్టించట్లేదా, మీషో శారీస్ ఇంటూ డ్రెస్సెస్ చూపించండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మెయిన్గా యాక్చువల్లీ చూపించద్దు అనుకున్నా, కానీ సరే అని చూపిస్తున్నాను. సో ఇది ఇంకా కంప్లీట్ స్టిచ్చింగ్ కూడా అవ్వలేదు. మొత్తం ఇది ఇలా మొత్తం ఇలా స్టెప్స్ లా ఉండేలాగా వీటిని ఇప్పే వేసుకోవాలి. పైన బాడీ అనమాట. ఇది విత్ ద కోట్, ఇలా కోట్. ఇది మీకు గోల్డెన్ విత్ ఎల్లో శారీ నేను మీకు మీషోలోనే తీసుకున్నాను. మనకి శారీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంది. అండ్ విత్ దిస్ కోట్ అనమాట. ఇది ఇలా కోట్ వస్తుంది, దీనికి కూడా ఇలా కోట్ అనుకుంటున్నాము. సో ఎల్లో శారీ వచ్చేసి గోల్డెన్ టిష్యూ శారీ, జెరీ శారీ అండి. మొత్తం ఇలా జెరీ శారీ వస్తుంది. దానికి వచ్చిన మనకి బ్లౌజ్ అనమాట, ఇది బ్లౌజ్. సో ఇలా కోట్ లాగా ప్లాన్ చేస్తున్నాము. దీని పరంగా ఇటు సైడ్కి నేను లేస్ ఆర్డర్ పెట్టాను. ఆ లేస్ వచ్చాక వేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. పర్ల్స్ హ్యాంగ్ అయ్యే లేస్ మీషోలోనే ఆర్డర్ పెట్టా. సో ఇది బ్లౌజ్. ఇవి ఇంకా మొత్తం కంప్లీట్ వర్క్ అయ్యాక నేను మీకు మొత్తం చూపిస్తాను, మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక. ఈ శారీ రిలేటెడ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఇవి చాలా ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్నాయి టిష్యూ శారీస్ తో. ఈ లుక్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దిస్ ఈస్ ద లుక్. ఇది వచ్చేసి మీకు దగ్గరగా చూపిస్తున్నా. బ్లౌజ్ పీస్ కానీ పళ్ళు కానీ ఏదైతే డిజైనర్ వస్తుందో అది ఇలా కోట్లా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక శారీతో కూడా స్టిచ్చింగ్ ఇంకా కోట్ అవ్వలేదు అసలు. ఇది కూడా బాగా ట్రెండింగ్ అసలు. మనకి మీషోలో అయితే ఎంత ట్రెండింగో. ఇది ఆనియన్ పింక్ కలర్ది, ఈ విత్ సీ గ్రీన్ బార్డర్. సో ఇది కూడా హాఫ్ స్టిచ్చింగ్ లో ఉంది, కోట్ అవ్వలేదు. సో మీరు అక్క ఎందుకు పెట్టట్లేదు, డ్రెస్సెస్ వీడియోస్ చేయట్లేదా, అది ఇది అని అడుగుతున్నారు కదా. సో అందుకే మీకు చూపిస్తున్నా. మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తే వీటి లుక్ కూడా మీకు అర్థమవుతుంది అని వెయిటింగ్ అనమాట. సో ఇలా మా పాపకైతే ఆ ఫోటో ఇస్తాను మీకు శాంపుల్ గా లుక్ ఏంటి అని. కాకపోతే తనకేంటి లెహెంగా బ్లౌజ్ కోట్ పెట్టాం. ఇది వచ్చేసి ఫ్రాక్ కోట్. సో కాటన్ డ్రెస్ అనమాట. సమ్మర్ లో చాలా హెల్ప్ అవుతుందని చాలా రివ్యూస్ ఉన్న డ్రెస్ అయితే తీసుకున్నాను. రివ్యూస్ ఎక్కువ ఉంటే మనకి తెలిసిపోతుంది కదా, అక్కడ కంపల్సరీ మంచిగా వస్తుంది అని. సో ఇదనమాట. సో చూస్తే అయితే ఎమ్ సైజే వచ్చినట్టుంది. ఎంత బాగుంది అనుకుంటే ఇక్కడ సైజ్ పెద్దగా లేదు. ఎల్ అని ఉంది, కానీ ఇక్కడ డౌట్, చాలా సన్నగా ఉంది. అండ్ డ్రెస్ అంతా కూడా నీట్గా ఐరన్ చేసినట్టుగా ఉంది. బాగుంది డ్రెస్ అయితే. సో దిస్ ఈస్ ద లుక్, డ్రెస్ లుక్ అనమాట. కంప్లీట్గా ఈ ప్రింట్ వస్తుంది మనకి. నెక్ దగ్గర డిజైన్ అయితే ఇలా వస్తుంది. కానీ మాత్రం ష్యూర్గా చెప్తున్నా, ఇది ఒక సైజ్ ఎక్కువ పెట్టుకోండి. ఎల్లున్న వాళ్ళు ఎక్సెల్ పెట్టుకోండి, అప్పుడే సరిపోతుంది. చూస్తే చెప్పేయచ్చు. అండ్ హ్యాండ్ అంతా సైజ్ అయితే ఇలా వస్తుంది. హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. కంప్లీట్ డ్రెస్ లుక్. ప్లాజో సెట్ విత్ దుపట్టా. ఇదిగోండి కట్స్ వస్తాయి ఇక్కడ. సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. చూడండి, బాటమ్ వచ్చేసి సేమ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి మొత్తం ఫ్లవర్స్ వస్తుంది. డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి పాకెట్ వచ్చిందా, చాలా వరకు పాకెట్స్ వస్తున్నాయి కదా ప్యాంట్స్ కి. దీనికి ఏం పాకెట్ అయితే లేదు, ఎలాస్టిక్ తో ఉంది. ప్లాజో ప్యాంట్ ఇదిగోండి ఇలా అయితే ఉందన్నమాట. విత్ దుపట్టా. దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే కాదు, ఇది మిక్స్డ్ కాటన్. ప్యూర్ కాటన్ అయితే కాదు దుపట్టా. బట్ లుక్ వైజ్ అంతా కూడా ఓకే, క్యారీ చేయొచ్చు అనమాట. సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ టైప్ లో ఉన్న కాటన్ డ్రెస్సెస్ అయితే ఇది వన్ ఆఫ్ ద డ్రెస్ అండి. సైజ్ ఒక్కటి వచ్చేసి నడుము దగ్గర టైట్ అవుతుంది పక్కా. ఓకే, సో చూసి దాన్ని బట్టి తీసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ డ్రెస్సెస్. ఇప్పుడు బాగా మార్కెట్లో ట్రెండింగ్లో నాకు కనిపించిన కాటన్ డ్రెస్సెస్ నేను మీకు రివ్యూ షేర్ చేస్తాను. కుదిరితే వేసుకున్న పిక్చర్స్ యాడప్ చేసేస్తాను. ఇదిగోండి, ఇది ఇంకో కాటన్ డ్రెస్. ఇది అయితే చాలా బాగుంది. కరెక్ట్ ఎల్ అంటే ఎల్ సైజ్ వచ్చింది అనమాట. నడుము దగ్గర కూడా మంచి ఎల్ సైజ్ వచ్చింది. ఇవన్నీ కూడా స్టార్చ్ వేసుకొని అవసరం లేదు, కావాలి అంటే స్టార్చ్ వేసుకోవచ్చు. దీనికి స్టార్చ్ వేసి ఐరన్ చేస్తే లుక్ చాలా నీట్గా వస్తుంది అనమాట. థిక్ అవుతుంది క్లాత్ అది ఆఫ్టర్ వాష్. ఇదిగోండి, ఇది కూడా ప్యూర్ కాటన్.
ఇది ప్యూర్ కాటన్, సమ్మర్ కి పర్ఫెక్ట్ గా యూజ్ వస్తాయి. గోటా పట్టి వస్తుంది హ్యాండ్స్ కి, అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఈ డిజైన్ లో ఉంటుంది, స్లిట్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చిన బాటమ్ వచ్చేసి ఇలా అండి. ఇది మీడియం లెంత్, మరీ మొత్తం కిందికి కాదు, యాంకిల్ లెంత్ వరకు వస్తాయి అనమాట. ప్లాజో ప్యాంట్స్ అనేవి యాంకిల్ లెంత్ వస్తున్నాయి. ఇది ప్యూర్ కాటన్ డ్రెస్, దీని రిలేటెడ్ కోడ్ ఇచ్చేస్తాను, చాలా బాగున్నాయి. సో యాక్చువల్లీ ఎల్ సైజ్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది నేను తీసుకున్నాక. ఎమ్ కరెక్ట్ సైజ్ అండి ఇది. సో వన్ మోర్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చింది. ఇది కూడా కావాలంటే కాటన్, ఇది ప్యూర్ కాటన్ కూడా, అంటే స్టార్చ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా సరే మెత్తగా బాగానే ఉంటుంది. స్టార్చ్ లేకపోయినా క్యారీ చేయొచ్చు అనమాట. సింపుల్ లుక్ అండ్ నీట్, మంచిగా స్ట్రైట్ కట్ కుర్తీస్ ఇవి. ఎల్ సైజు, ఇవి సైజ్ కూడా కరెక్ట్ వచ్చాయి, హాయిగా ఉంటాయి. డెఫినెట్ గా ఈ సమ్మర్ కి ఇలాంటివి ట్రై చేయొచ్చు, ఈజీ టు వాష్ కూడా ఇవి. అండ్ ఇదిగోండి నెక్ దగ్గర కొంచెం ఇలా డిజైన్ వచ్చినట్టుగా వచ్చాయి, చాలా బాగుంది. విత్ ద బాటమ్ అనమాట. అసలు మనకి ఇది 400 చేంజ్ లోపట 389 అట్లా మనం ఆన్లైన్ పే చేస్తాం కాబట్టి అక్కడ ఒక 15 రూపీస్ అలా తగ్గుతూ ఉంటుంది, 15-17. దాని వేస్ట్గా చూసుకుంటే మనకి 389 అలా వస్తుంది ప్రైస్. సో దాని వర్తీ ఉంది అని అనిపిస్తుంది. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ విధంగా అయితే డెఫినెట్ ట్రై చేయొచ్చు. ఆ వర్తి అండ్ కుట్లు అనేవి మనం ఉడిపోయిన ఒకసారి మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోండి. బట్ ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చేసి లైట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద డ్రెస్ అండి. సో ఆల్ ఓవర్ ఇట్లా స్ట్రైట్ కట్ కుర్తీ. ఓకే, ఇది ఆఫ్టర్ వాష్ థిక్ అవుతాయి అనమాట. ఇది స్ట్రైట్ కట్ కుర్తీ విత్ దిస్ ప్లాజో ప్యాంట్. ఈ ప్యాంట్స్ అన్ని కూడా యాంకిల్ లెంత్ వరకే వస్తాయి, మొత్తం కింద వరకు రావు, యాంకిల్ లెంత్ వరకు వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా ట్రెండింగ్ ఈ డ్రెస్ రివ్యూ. ఇవి రివ్యూ అయితే నేను లేటెస్ట్ ఒక వీడియోలో బ్యాక్ క్యామ్ లో ఇచ్చాను, చూడొచ్చు మీరు ఎవరైనా చూడకపోతే. ఇది కూడా వచ్చేసి వైట్ అండ్ బ్లూ అండి. ఇది వచ్చేసి ఇది కూడా మిక్స్డ్ రేయాన్ కాదు కానీ కాటన్ మిక్స్డ్ రేయాన్ టైప్ లో అయితే ఉంటాయి. సో నెక్ వీ నెక్ అనమాట, కంప్లీట్ స్ట్రైట్ కట్ కుర్తీ. కుర్తీ పైన అంతా కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది, హ్యాండ్ పైన కూడా ఇలా వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ప్యాంట్, యాంకిల్ లెంత్ ప్యాంట్, వైట్ కలర్, చాలా బాగుంది. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇదైతే రేయాన్ అనే ఇచ్చారు, సరే అనుకున్నా. బట్ ఇది కూడా రేయాన్ మిక్స్డ్ కాటన్ లాగా ఉంది, చాలా బాగుంది అనిపించింది. మోర్ సెట్ అండి. ఇది వచ్చేసి ఎక్కువ వరకు రేయాన్ ఫీలింగే వస్తుంది, మెత్తగా ఉంటుంది. రేయాన్ మిక్స్డ్ కాటనే కానీ మంచి సాఫ్ట్ గా ఉందన్నమాట. ఇది చాలా కలర్ఫుల్, లేటెస్ట్ ట్రెండింగ్ అండ్ ఫ్లోరల్ ప్రింట్. మనకి హ్యాండ్స్ దగ్గర బార్డర్ అంటూ ఏం రాదు. స్ట్రైట్ కట్ కుర్తీ, ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తీ విత్ ద ప్లాజో ప్యాంట్ అండి. ప్యాంట్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు ఈ కలర్ లో అయితే వస్తుంది అనమాట. సో వీటి రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను లింక్స్ అండ్ కోడ్స్ ఇచ్చేస్తాను స్క్రీన్ పైన. దీస్ ఆర్ సూపర్ డ్రెస్సెస్ అండి, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో. మనకి అన్ని కూడా 300 చేంజ్ లో ఇలాంటి లైట్ వెయిట్, మనకి సమ్మర్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ డ్రెస్సెస్ విత్ ద బాటమ్ కూడా. సో డెఫినెట్ గా మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అవుతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పిల్లలకి కుట్టించేవి టిష్యూ శారీస్ రిలేటెడ్ కోడ్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఇఫ్ పాత కోడ్స్ లో శారీస్ అవైలబుల్ లేకపోతే రీసెంట్ గా ఆ శారీ పిక్ తోటి సర్చ్ చేయండి. మీరు మీషోలో సర్చ్ చేస్తే మీకు ఏంటి అంటే మీకు కింద మీకు వేరే షాప్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు వేరే కోడ్స్ తో అదే శారీస్ ఉన్నవి ఓపెన్ అవుతాయి. సో ఎక్కువ రివ్యూస్ ఉన్నది చూసి అలా కూడా పర్చేస్ చేసుకోండి. బికాస్ ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, అవి ఇయర్ మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేపిస్తున్నా కాబట్టి మీకు షేర్ చేస్తాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు మీషోలో వితౌట్ ఇప్పుడు మనకు పార్సల్ ఏదైతే వస్తుందో అది కవర్ అనేది సీ త్రూ ఉంటుంది, లోపల ప్రోడక్ట్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో మీరు తీసుకునే ముందే మీరు ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ వస్తేనే మీరు తీసుకోండి, లేకపోతే తీసుకోని అవసరం లేదు. సో తీసుకోకపోతే మీ మనీ మీకే ఉంటాయి అనమాట. మీ మనీ మీకు రిటర్న్ రీఫండ్ అయిపోతే ఆన్లైన్ పేమెంట్ చేస్తే. లేదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనీ పే చేయని అవసరం లేదు. పే చేయకముందే మీరు ఆ కవర్లోంచి మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఏనా, మీకు పిక్చర్ ఉంటుంది కదా, ఆ పిక్చర్ వైస్ ఒకసారి చూసుకోండి. సీ త్రూ కవర్స్ వస్తున్నాయి ఇప్పుడు మీషోలో. సో దాని బేస్డ్ మీరు శారీ చూసి తీసుకోండి. ఎవరన్నా ఫేక్ గా కానీ మధ్యలో ఇప్పుడు డీలర్స్ వాళ్ళు సీ త్రూ కవర్స్ పెట్టాలి కాబట్టి సో వాళ్ళకి రాంగ్ ప్రోడక్ట్ పంపించే చాయిస్ ఉండదు అనమాట. మీరు కూడా తీసుకునేటప్పుడు సీ త్రూ కవర్ ఉంటుంది కాబట్టి చూసి మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితేనే చూసి తీసుకోండి. దానివల్ల మీకు ఈ రాంగ్ ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఆ విధంగా మీకు రాంగ్ ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ దానికి రిటర్న్ చేసే ఈ ప్రాబ్లం అయితే అదొక ప్రాబ్లం నుంచి మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. సో దిస్ ఈస్ మై వీడియో. మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.